మదనపల్లి పట్టణం కమ్మ వీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ మాల ధరించి తిరుమలకు నడుచుకుని వెళ్లి అపరాధం మన్నించమని స్వామివారిని కోరారని, ఈ వ్యవస్థలో నేను ఒక భాగస్వామిని అని మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ రోజు పుణ్య కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేపట్టారన్నారు. ఈ రోజు సిట్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు లేదని, కల్తీ లేదని సిట్ నివేదికలో పేర్కొన్నారని, వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ కల్తీనై ఉపయోగించలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాత్రూమ్ కమోడ్లో కలిగే టాయిలెట్ క్లీనర్లో వాడే LABSA అనే కెమికల్ను వాడారని, వైసీపీ పాలనలో కల్తీ నెయ్యిని ప్రసాదంలో వాడడం జరిగిందని, స్వామివారికి సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, వడ మొదలగు వాటిలో ఈ కల్తీ నెయ్యి వాడి స్వామివారికి పెట్టాల్సిన దురదృష్టం వచ్చిందని టీటీడీ ప్రధాన అర్చకులు దీక్షితులు కూడా తెలిపారన్నారు. కావున మీరు చేసిన పాపాల నుంచి తప్పించుకోలేరని, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామివారు మిమ్మల్ని క్షమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు రోనూరు బాబు, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మీనారాయణ, రాజారెడ్డి, మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు శివరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, దొరికితే దొంగ లేకపోతే దొర. తిరుమల హుండీ చోరీ చేస్తే, హుండీలో పరకామని చోరీ చేస్తే చిన్న దొంగతనమే కదా అన్నారు. చిన్న దొంగతనం. అక్కడ రాముడు తల తీయేస్తే ఇంకో విగ్రహం పెట్టచ్చు కదా అంటారు. ఆంజనేయ స్వామి చైన్ తీయేస్తే ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టచ్చు కదా అంటారు. రథం కాల్ చేస్తే ఇంకో రథం పెట్టచ్చు కదా అంటారు. వీళ్ళ పరిస్థితి అంతే. వీళ్ళు అర్థం కాదు. వీళ్ళు చేసే తప్పుడు పనులు. 60 లక్షల కేజీలు నెయ్యి కల్తీ చేసినారు. అసలు పాలే కాదు, వెన్న అసలే కాదు. పాలు పెరుగు పెట్టల్లా, పెరుగునే వెన్న చేయల్లా, పాలను కాంచి వెన్న చేస్తే నెయ్యి వస్తుంది. అట్లాంటిది పాలు DNA లేదు, వెన్న DNA లేదు దాంట్లో. పూర్తిగా వీళ్ళు సురేంద్రనాథ్ అనే కెమికల్ ఇంజనీర్ని నేషనల్ డైరీ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన అధ్యక్షుడు యాక్చువల్గా చెప్పాలంటే, అతన్ని మేనేజ్మెంట్ చేసుకొని అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత తిరుమలకు వచ్చినాడు. అంటే డైరీ ప్రోడక్ట్స్ని కెమికల్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. ఏదైనా మెటలర్జికల్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మెటల్స్ మీద పరీక్షలు చేస్తారు. కెమికల్స్ మీద కెమికల్ ఇంజనీర్ పరీక్షలు చేస్తాడు. సో కెమికల్ ఇంజనీర్ని లోపరుచుకొని అతనికి అన్ని రకాలుగా సదుపాయాలు, ప్రోటోకాల్ దర్శనాలంటే వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా రకరకాలుగా అతనికి సదుపాయాలు కల్పించి అతన్ని కొనేసి అతని దగ్గర ఈ నెయ్యి బాగుంది అది కూడా శాంపుల్స్ ఏమిస్తారు, హెరిటేజు, దొడ్ల, కర్ణాటక GRBది ఇట్లా 3 శాంపుల్స్ ఇచ్చి, మంచి నెయ్యి శాంపుల్స్ ఇచ్చి ఆయన దగ్గర సీల్ వేయించుకొని, సైన్ వేయించుకొని బోలే బాబా దగ్గర నుంచి 60 లక్షల కేజీల నెయ్యి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడినారు తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డు తయారీ కోసం. అలాగే శ్రీశైలంలో శివుని గుడి మనకందరికీ ఎంతో పవిత్రమైన గుడి. అట్లాంటి శివుని గుడిలో కూడా తిరుమలలో వాడతాను కాబట్టి మీరు వాడండి బలవంతం చేసి బోలే బాబా తిరుపతి రాజేష్ కార్పొరేషన్ సప్లై చేస్తాడు నెయ్యి. అక్కడి నుంచి ఈ కల్తీ నెయ్యి శ్రీశైలంలో కూడా దాదాపు 3 లక్షల కేజీలు వాడినారు. అంటే లెక్కేసుకోండి వీళ్ళకి ఎంత ధైర్యమో. దేవుడంటే భయం లేదు. భక్తులు మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటే ఇట్లా చేసి మనోభావాలు దెబ్బతీసి పూర్తిగా సనాతన ధర్మం తొక్కేయాలని ఈ ప్రభుత్వం డిసైడ్ అయిపోయి రూలింగ్లోకి వచ్చింది. మీరు గమనించండి, హుండీ చోరీ, రాముడు తల, రథము, ఇట్లా ఎన్నో అన్ని దొరికిండేవి. దొంగలు దొరికినారు. ఇంకా దొరకనివి ఎన్నో. మొన్న ఆయన చెప్తాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆయనంతా వైసీపీ వాళ్ళు దాడి చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? ఆ దాడి చేసే చోట మేమే ఉంటాం. మీరు దెబ్బలు తిని హాస్పిటల్ పోతే ఆడా మేమే ఉంటాం. మీరు పొరపాటున స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఆడా మేమే ఉంటాం. ఉండేది నువ్వు ఇప్పుడు రా అందరి నీకు కాలం ఫుల్గా 5 నెలల నుంచి పోతాం. నీళ్ళు 200 చెరువులు పైగా నీళ్ళు నిండాయి. మేము ఆడు ఉంటాం. నువ్వు వాడికి వస్తావా? చెరువులన్నీ నువ్వు చూపిస్తాం. నువ్వు వస్తావా? రా. మా పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా రోడ్లు వేసినాడు. ఏది మీరు ఎక్కని చోటికి, మీరు పోని చోటుకి కూడా. అంటే డోలీలతో ప్రజలు తీసుకున్నాడు నడుచుకోవాలి. ఎత్తుకొని పోయే వాళ్ళు కూడా అక్కడ మారుమూల గిరిజన తాండాల్లో కూడా రోడ్లు వేయడం చరిత్ర మాది పవన్ కళ్యాణ్ గారి చరిత్ర. ఆడికి వస్తారా? మారుమూల గుట్టల్లోకి కొండల్లోకి రోడ్లు వేయించడం మీరు వస్తారా?
రాలేదు. మీరంతా భయప్రాంతులకు గురి చేస్తున్న ప్రజల్ని. అందుకోసమే 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ మీకు వచ్చేది ఒకటే, ఇట్లా భయభ్రాంతులు గురి చేస్తా, సనాతన ధర్మాన్ని తొక్కేస్తా, మీరు చేసే తప్పుడు పనులు మళ్ళీ వీళ్ళు ఎందుకు మనంతా ఇది నెయ్యి రిపోర్టు మాకే అనుకూలంగా వచ్చిందని చెప్పినారంటే, అప్పట్లో మేము చెప్పినాం ఏమని, ఇది గొడ్డు మాంసమో ఏదో గొడ్డు మాంసం కాదు, సారీ కొవ్వుకు సంబంధించిన నెయ్యి వాడినారని, లేదంటే ఇంకేదో నెయ్యి వాడినారని చెప్పినాం.